ఇంకొక గమ్మత్ ఏం తెలుసా, ఈ సభలల్లో కూడా సీరియస్గా కూర్చొని వింటుంటారు. ఇట్లా మంచిదే, కంటెంట్ లోపల పోతుంది, కానీ జోక్ వేసినప్పుడు నవ్వన్నా. ఒకవేళ నవ్వుతలేడనుకో చూడ అంటే ఏం తెలుసా ఫీలింగు, గా చిన్న జోక్కు నవ్వుతారా అంటాడు. చిన్న జోక్కు నవ్వకపోతే పెద్ద జోక్కు కూడా నవ్వు రాదు నీకు. తర్వాత ఫైనల్గా ఏం తెలుసా, లక్షలు కోట్లు సంపాదిస్తావు, 6 లక్షలు సంపాదించినావు, 1000 సంపాదించినావు, పుట్టుక్కున చచ్చిపోతాం. ఓ రోజు నవ్వకుండా చచ్చిపోతే ఏమొస్తుంది చెప్పు. మళ్ళీ ఈ నవ్వుడు అలవాటు లేక ఏం చేయాలి తెలుసా, లాఫ్టర్ ఛాలెంజ్లకు వాట్లకి పోయి జోక్ వేసినప్పుడు నవ్వు చక్కగా. అప్పుడు ఇవి చేతగాక ఏమైంది తెలుసా, ఇక ఇట్లా సీరియస్ పెట్టి 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 ఒకడొచ్చి అప్పుడు నిన్ను లాఫ్టర్ యోగా చేయించాల్సిన అవసరం వస్తుంది లాస్ట్కు. గంత అవసరం ఎందుక, జోక్ వేస్తే నవ్వు. ఇంకోటి నవ్వినప్పుడు ఒక్కొక్కసారి ఏమైతే తెలుసా, ఒక ఆయనకు పగలబడి నవ్వుతుంటాడు ఒక పర్సన్, సూట్ వేసిండు, టై వేసిండు, బూట్లు వేసిండు మొత్తం, కానీ జోక్ మీద పగలబడి నవ్వుతుండు. అక్కడ అనుకుంటాడు ఇంత ప్రొఫెషనల్ డ్రెస్ వేసిండు, కింద పడి నవ్వుతుండు. డ్రెస్సుకు నవ్వుకు సంబంధం ఏముందా? ఆనందంగా నవ్వుడు కూడా తప్పని అనుకుంటే వానంత దరిద్రుడు ఎవడున్నాడు? ఇంకా కోట్ల రూపాయలు ఉన్నా కూడా అన్నిటికంటే అందమైనది ఆనందమైనది ఏంటంటే నీ నవ్వు. అది పెదాల నుంచి ఓనియకుండా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. టెన్షన్ రాని, స్ట్రెస్ ఉండని, టెన్షన్ రాని, స్ట్రెస్ ఉండని, పెళ్ళాం దిట్టని నవ్వు, నవ్వురి. ఇంకొక జోక్ తెలుసా, వైఫ్ తింటుంటుంది, నీకు అసలు టమాటాలు తెలియదు, తలకాయ లేదు అని నవ్వుండి. తిడుతుంటే నవ్వెట్లు వస్తుంది, నువ్వు మనిషివేనా? ఎందుకు తెలుసా, నువ్వు తిడితే ఆమె తిడుతుంది తప్ప నువ్వు నవ్వుతే ఆమె తిట్టలేదు. మొగోళ్ళకి లాజిక్ చెప్తున్నా వినుండి. నువ్వు బయట తోపు తొడిమే లేకపోతే బయట ఏమనగా ఇంట్లో కడప దాడుతున్నావంటే ఏమనుకోవాలి తెలుసా, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని ఎంటర్ కాండి. అప్పుడు లొలులే ఉండయి. 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి తెలుసా, మీ అందరికి అర్థం చేసుకోవాలి. హానెస్ట్లీ మనము పెళ్లి చేసుకుంటున్నాం, ఆనందం కోసం పెళ్లి చేసుకుంటున్నాం, బాధ కోసం చేసుకోవట్లేదు. కానీ ఒక గమ్మత్తైన అలవాటు అందరికి ఏమైంది తెలుసా, సొసైటీలో అందరు చెప్తారు, పెళ్ళి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడం నియంగానే నేను ఈ పని అయిపోయా, సావుకు పోతలేము, సస్తలేమో, పెళ్లి చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా, పెళ్లి కార్డు ఇన్విటేషన్ ఇవ్వగానే అయిపోయారనేది. ఇక వీనికి డౌట్ ఏమొస్తుంది, ఇప్పుడు పెళ్లి కార్డు ఇస్తున్నానా నేను ఇంకేమని ఇస్తున్నానా? ఇక మన్మధుడు సినిమాలు అయితే మీరు చూసిర్రు, డైరెక్ట్గా నాగార్జున చెప్తాడు, ఎందుక పెళ్ళి అంటే, సార్ పెళ్ళా అంటాడు, పెళ్ళి సార్. మళ్ళీ అడుగుతాడు, పెళ్ళా?